తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 ఎమ్మెల్యేలు ఉక్కపోతకు గురవుతున్నారని అటు కాంగ్రెస్ పార్టీలో ఉండలేక ఇక బీఆర్ఎస్ లోకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు రాజకీయం మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం ఊపందుకుంటోంది. కాంగ్రెస్ లోకి ఆలంపూర్ ఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో ఒకటి ఆలంపూర్. రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఆలంపూర్ నుంచి విజయుడు అనే అభ్యర్థికి చివరి క్షణంలో కేసీఆర్ టికెట్ ఇచ్చారు, గెలిచారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తో సన్నిహితులయ్యారు. ఆ పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. నిజానికి ఈ విజయుడికి యజమాని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి. ఆయన ఏం చెబితే అది చేస్తారు. ఆ వెంకట్రామిరెడ్డి ఇప్పటికే రేవంత్ రెడ్డికి సన్నిహితుడయ్యారు. దీంతో విజయుడు అనధికారికంగా కాంగ్రెస్ తో కలిసిపోయారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్నారు. విమర్శలు చేశారు, కానీ ఇప్పుడు ఆపేశారు. పెద్దగా బయటకు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోనూ కనిపించడం లేదు. ఆయనకు అనర్హత భయం ఉంది. ఆ విషయం పక్కన పెడితే గ్రేటర్ ఎన్నికలు రానున్న సమయంలో ఎంతమంది చేయి పట్టుకునేందుకు రెడీ అయినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్యేగా పట్టు నిలుపుకోవాలంటే తమ అనుచరులు కార్పొరేటర్లుగా ఉండాలి. ప్రభుత్వం అధికారంలో ఉండాలి. లేకపోతే పనులు జరగవు. అందుకే వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ పరిమాణాలతో ఆందోళన. భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతోందో బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. పార్టీ ఉనికిపై సందేహాలు వస్తున్నాయి. బీజేపీలో కలుపుతారని జరుగుతున్న ప్రచారానికి బలమైన ఘటనలు కళ్ళెదురుగా కనిపిస్తుండటంతో చాలా మంది పక్కచూపులు చూస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో చేరితే గ్రేటర్ బీఆర్ఎస్ నేతలకు గడ్డు పరిస్థితి వస్తుంది. ఈ పరిమాణాలన్నీ కలిసి కాంగ్రెస్ లో చేరికలకు మార్గాన్ని సుగమనం చేస్తున్నాయి. కానీ అక్కడ చేరిన తర్వాత ఉక్కపోతను తట్టుకోగలరా అనేది పెద్ద సమస్య.